అధ్యాయము 8వ వచనం. రైట్. ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచెను. ఇస్సాకు పాలు విడిచినటువంటి దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. రైట్. సంగతి ఏమిటి అంటే, నేటి దినము కొరకు సిద్ధపరిచినటువంటి సందేశము విందు క్రిస్మస్. చెప్పండి ఒకసారి. బేస్ ఏంటి? ఇది చూడండి. ఇది మా ఊపిరి ఏంటి? ఇది. అందరి వంశంబులు నీ యందు దీవెనా బొందునంచున బ్రహ్మునకు నందెను వాకు అందే క్రీస్తు యూదులకును అన్యజనులకున్ విందు క్రిస్మస్ విశ్వమంతటన్ విందు క్రిస్మస్ విశ్వమంతటన్. రైట్. ఏంటంట? విందు క్రిస్మస్. ఏంటంట? విశ్వమంతటన్. ఇటు చూడండి. విశ్వమంతటికి సరిపోయినటువంటి విందు క్రిస్మస్. ఇది ఈరోజు మన ధ్యానం. అర్థమవుతుందండి? వాక్యం మొత్తం 20వ పాటలో నుంచే ఉంటుంది. మీరు ఇంటికి వెళ్ళాక అన్వయించుకోండి. నాకు సమయాన్ని బట్టి మీకు టూకీగా మాట్లాడుతూ వెళ్తాను. రైట్. విందు అనేటువంటి మాటలో ఉన్నటువంటి ఉద్దేశం ఏమిటి అంటే, విందు అనేటువంటిది సంతోషాన్ని కలిగించేటువంటిదిగా ఉంటుంది. రెండవది బలాన్ని ఇచ్చేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి పిల్లరా, సహజంగా మనం ఇంట్లో రోజువారీ చేసేటువంటి భోజనములో కొన్ని రకాలు మాత్రమే భోజనం చేస్తాం. విందులో ఇదేంటిది కట్టేశారు? ఆదికాండ గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనములో ఉన్నటువంటి సంగతి, ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను. కనుక సంగతి ఏమిటి అని ఆలోచన చేస్తే, నేటి దిన అంశము క్రిస్మస్ విందు లేదా విందు క్రిస్మస్. కనుక దేవుని దృష్టిలో, దైవజనుని దృష్టిలో విందు అనేటువంటిది ఏదైనా ఉంది అంటే ఈ లోకములో క్రిస్మసే విందు. అందుకే దైవజనులు విందు క్రిస్మస్ అని తెలియచేశారు. అంటే విందు యొక్క ఉద్దేశం ఏమిటి? విందు ద్వారా కలిగేటువంటి మేలేమిటి అంటే, ఒకటి సంతోషము, రెండవది బలం. భూలోకములో ఉన్నటువంటి వారికైనా, రెండవది పరలోకములో ఉన్న వారికైనా, మూడవది పాతాళలోకములో ఉన్న వారికైనా సంతోషము కలిగించేటువంటి ఏకైక విందు ఏంటంటే క్రిస్మస్. ఇంతకీ క్రిస్మస్ అంటే అర్థం ఏంటి? క్రీస్తును ఆరాధించుట. బాగా వినండి. క్రీస్తు పుట్టినరోజు కాదు సుమా, క్రీస్తును ఆరాధించుట క్రిస్మస్ అంటే. కాబట్టి పిల్లరా, క్రీస్తును భూలోకములో ఉన్నటువంటి మానవులైనటువంటి వారు ఆరాధించేటువంటి వరుసలోనికి వచ్చినప్పుడు అది విశ్వమంతటికి విందు. విశ్వమంతటికి అంటే పరలోకానికైనా, భూలోకానికైనా, పాతాళలోకానికైనా విందు అంటే సంతోషము కలిగించేటువంటి పరిస్థితి. ఇది మనం గ్రహించాలి. కనుక దేవుని స్నేహితులరా, అబ్రహాము కుమారుడైనటువంటి ఇస్సాకు అబ్రహాముకు పుట్టిన తరువాత పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు చేసెను అనేటువంటి మాటను మనం చదివాం. ఈ పాలు విడిచినటువంటి దినాన్ని నేనేమంటున్నానంటే, శారాతో ఉన్నటువంటి శరీర సంబంధమైనటువంటి సంబంధములో నుంచి బయటికి వచ్చినటువంటి స్థితి. అలాగునే దేవుని పిల్లరా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఉంటుంది. ఏంటి అంటే, తండ్రితో కూడా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఆయన ఎంచుకోలేదు, కానీ సమస్తమును కూడా ఆయన విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చారు. ఇట్లా చూడండి. అబ్రహాము
తన కుమారుడు పాలు విడిచినప్పుడు ఎలాగైతే అబ్రహాము గారు గొప్ప విందు చేశారో, అలాగే దేవుని కుమారుడు దేవలోకాన్ని విడిచి పూర్తి చేయండి, భూలోకానికి రావటాన్ని బట్టి దేవుడు గొప్ప విందు చేశారు. ఎవరెవరికి? ఒకటి పరలోకానికి, రెండవది భూలోకానికి, మూడవది పాతాళలోకానికి. ఇది ఎలాగో విందాం. దేవుని పిల్లరా, పరలోకంలో ఎవరెవరున్నారు? తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ఆ తర్వాత దేవదూతలైనటువంటి వారు, పరలోకములో సైన్య సమూహం ఉన్నారు. ఇప్పుడు పరలోకానికి విందంటే అర్థం ఏంటి? ఈ పరలోకములో ఉన్న వారందరూ కూడా సంతోషించాలి. అర్థమవుతుందా? కనుక ఈ పరలోకములో ఉన్నటువంటి వారందరూ కూడా సంతోషించినటువంటి దినము ఏది అంటే, దేవుడు మానవుడుగా ఈ లోకములోనికి వచ్చిన రోజు. వింటున్నారా? ఎలాగో చెప్తాం, వినండి. అపోస్తుడైనటువంటి పౌలు ఎఫెసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములోను, ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 15వ వచనములోను, పౌలు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములోను 3 విషయాలు ఉన్నాయి. ఏంటి 3 విషయాలు అని అంటే, తండ్రి అయినటువంటి దేవునికి సంతోషము కలిగింది. దేన్ని బట్టి సంతోషము? గుర్తుపెట్టుకోనండి. ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఉన్న సంగతి ఏమిటి అంటే, జగత్తుకు పునాది వేయబడక ముందే తాను మానవుని విషయములో ఏమి సంకల్పించారో అది నెరవేరటానికి పూర్తి చేయండి సార్. మార్గము సరళమైంది. ఏ రోజున? దేవుడు మానవుడుగా ఈ లోకానికి వచ్చిన రోజున. అదే తండ్రికి విందు. బహుశా ఎన్ని వేల సంవత్సరాలుగా తండ్రి ఎదురు చూస్తున్నారో దేని కొరకు? ఈ సంతోషం కొరకు. ఏ సంతోషం కొరకు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 4వ వచనములో ఉన్నటువంటి సంగతి యొక్క నెరవేర్పు మనమందుకొనుట కొరకు ఏం చేస్తున్నారు? ఆయన ఎదురు చూస్తూ ఉన్నారు. కనుక ఎదురు చూస్తూ ఉన్నటువంటి తండ్రికి ఏ రోజు సంతోషమైంది అంటే, దేవుడు మానవుడిగా ఈ లోకములో పుట్టినరోజు సంతోషం. అయ్యా, ఇన్ని సంవత్సరాలుగా నేను కనినటువంటి కలలు, నేను చూస్తూ ఉన్నటువంటి నా ఎదురు చూపుల యొక్క ఫలాన్ని నేను ఇక కొద్ది రోజుల్లో, ఎన్ని రోజుల్లో? 33.5 సంవత్సరాల్లో చూడబోతా ఉన్నాను. ఇది ఏం చెప్పండి? తండ్రికి విందు. అర్థమవుతుందండి? రైట్. రెండవదిగా అక్కడ ఉన్న మాటే ఆదికాండం 3:15లో, ఇదిగో ఆయన నిన్ను తల మీద కొట్టును అని నేను వాగ్దానం చేశాను కదా, నా వాగ్దానము, నా పిల్లలకు నేను చేసినటువంటి వాగ్దానము పూర్తి చేయాలి. మీరు వాగ్దానముగానే నిలిచిపోలేదు, కానీ నా వాగ్దానము నెరవేరుతా ఉంది. ఎవరి వాగ్దానం అది? తండ్రి యొక్క వాగ్దానము. తండ్రి వాగ్దానము నెరవేరుతా ఉంది అంటే తండ్రికి ఏంటో చెప్పండి? విందు. ఎందుకని? బహుశా 4000 సంవత్సరాలుగా, అప్పటికే 4000 సంవత్సరాలుగా అనేకులు నా తండ్రి నాకు వాగ్దానం చేశారు, ఏంటి ఇంకా నెరవేర్చలేదు అని ఎంతమంది తండ్రి వైపు చూస్తూ ఉన్నారో వారందరి ముఖాల్లో సంతోషము చూసేటువంటి గడియలు పూర్తిచేయన ఆరంభమయ్యాయి. కాబట్టి పూర్తి చేయండి. క్రిస్మస్ తండ్రికి విందు. అర్థమవుతుందా? అందులో ఉన్న ఇంకొక మాట ఏమిటి అంటే, ఇదిగో మానవుణ్ణి దేవునికి దూరము చేసినటువంటి సాతాను యొక్క ఆది సర్పము యొక్క తల చితగొడతాను అని చెప్పాను కదా. ఇదిగో తల చితగొట్టేవాడు ఈరోజు వచ్చేసాడు అని తండ్రి ఏం చేసుకుంటున్నారు? విందు చేసుకుంటున్నారు. అంటే సంతోషిస్తున్నారు. వింటున్నారా? మన విషయంలో మనకేం సంతోషమో నేను మిమ్మల్ని అడగాల్సిన అవసరం లేదు, అడిగితే చాలా తేడాలు వస్తాయి. కానీ మన విషయంలో దేవునికి సంతోషం ఏంటో తెలుసా? అపవాది యొక్క
ఆలోచనలు మన విషయములో నెరవేరకుండా ఉండటమే తండ్రికి సంతోషం. కాబట్టి పిల్లరా గ్రహించండి, ఈ అపవాది యొక్క శిరస్సును చితకదొక్కేటువంటి వాడు ఇంతకాలానికి వచ్చేశాడు అని పిల్లరా తండ్రి సంతోషించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే దేవుని స్నేహితులరా, మరి ఒకటిగా మనం చూసినప్పుడు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనములో ఉన్న సంగతి, దేవుని సంకల్పము నెరవేరబోతా ఉంది. అంటే నేను సంకల్పించినటువంటిది నెరవేరబోతా ఉంది అనేటువంటి సంగతిని దేవుడు ఏ రోజు చూశారు చెప్పండి? తొట్టిలో ఉన్న శిశువు వైపు చూసినప్పుడు, ఆహా, నా సంకల్పం యొక్క పూర్తి చేయండి, నెరవేర్పును నాకు చూపించగలిగినటువంటి వారు వచ్చేశారు అని తండ్రి ఏం చేశారంటే విందు చేశారు. అంటే సంతోషించినటువంటి వారుగా ఉన్నారు. అలాగే దేవుని పిల్లరా, రెండవదిగా కుమారుడైనటువంటి దేవునికి విందు ఏంటంట? ఇదేంటండి? పరలోకాన్ని విడిచిపెట్టి, పరలోకములో ఉన్నటువంటి దూతల స్తుతిగానాన్ని విడిచిపెట్టి పూర్తి చేయండి, దేవుని యొక్క సింహాసనాన్ని విడిచిపెట్టి వస్తే ఆయనకి ఎట్లాగ విందు? చదవండి, యోహాను సువార్త 4:34 రాసేసుకోండి, నేనే చెప్తాను. తండ్రి చిత్తము నెరవేర్చుట నాకు ఆహారమును పానీయమునై ఉన్నది. అర్థమవుతుందండి? ఇన్ని వేల సంవత్సరాలుగా ఏం చేస్తున్నాడు కుమారుడు? తండ్రి అంతరంగములో ఉండి నా తండ్రి యొక్క చిత్తాన్ని నేను ఎప్పుడు నెరవేర్చాలి అని ఏం చేస్తున్నాడు? అమ్మా ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇంచుమించుగా 4000 సంవత్సరాలు, అంటే భూమిని దేవుడు కలుగ చేసినటువంటి దినం మొదలుకొని, లేదు ఆదాము పాపములో పడిన తరువాత 4000 సంవత్సరాలు. ఇక అంతకుముందు ఎన్ని వేల సంవత్సరాల క్రితం తండ్రికి తాను రక్తముతో ప్రమాణం చేశారో తెలియదు. ఎవరో? కుమారుడైనటువంటి దేవుడు. తండ్రి, నువ్వు మానవుణ్ణి కలుగు చేస్తే ఆ మానవుడు పాపములో పడిపోతే నేను వెళ్ళి నా రక్తమును చిందించి నువ్వు కలుగు చేసినటువంటి మానవుణ్ణి రక్షిస్తాను అని అనాదిలోనే కుమారుడు ఏం చేశారండి? తండ్రికి ప్రమాణం చేశారు. నేను నా తండ్రితో చేసినటువంటి ప్రమాణం యొక్క నెరవేర్పును నేను అందించేటువంటి గడియ పూర్తి చేయండి, ఆరంభమైపోయింది అని కుమారునికి పండుగ. అందుకే దేవదాసయ్య గారు పాడుతూ ఏమన్నారంటే, పద్యం పాడే సమయం కాదు కానీ, ముందునకు సిలువ భారము మోయవలెనని తెలిసియు పండి ఆడుచుండివా పశువుల తొట్టిలో అన్నారు. ఏంటంట? ముందు సిలువ భారం మోయాల్సిన పని ఉంది అనే సంగతి తెలిసి కూడా పశువుల తొట్టిలో పడుకొని ఏం చేస్తున్నాడంట? ఆడుకుంటున్నాడంట, సంతోషిస్తున్నారంట. ఎందుకో? ఆ సిలువ ఏంటి పెద్ద, నా తండ్రితో నేను చేసినటువంటి ప్రమాణాన్ని నేను నెరవేర్చబోతున్నాను. అర్థమవుతుందండి? ఎంత గొప్ప సంతోషం! ఇలాగున ప్రమాణమును నెరవేర్చడానికి ఆయన దిగి వస్తే తండ్రి ఏమంటున్నాడు? మత్తయి సువార్త 3వ అధ్యాయం 17వ వచనములో, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయనే అనే మాట రాయబడి ఉంటుంది. ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నా. ఈ మాట కుమారుడైనటువంటి దేవుడు చెవిని పడగానే ఎంత పండగండి! అవునా కాదా? అవునా? ఎవరు మన మెచ్చుకుంటే మనకు పండగ? అవునా? సరే, ఇక అంతకన్నా ఎక్కువ వద్దు. కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, సంగతి ఏమిటి అంటే, అందుకే కుమారుడు ఏం చేశారంటే విందు చేసుకున్నారు. అంటే విందు అంటే సంతోషమును అనుభవిస్తూ ఉన్నారు. అర్థమవుతుందండి? అలాగే తండ్రి చేసినటువంటి వాగ్దానాన్ని, మూడో మాట, తండ్రి చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేర్చటానికి నాకు పూర్తి చేయండి, ఈ అవకాశం దొరికింది అని కుమారుడు పండగ చేసుకుంటున్నాడు. పోనీ పండగ కాలంలోకి వచ్చాక ఇట్లా మాట్లాడుకుందాం. ఏంటి?
తండ్రి చేసిన వాగ్దానము ఈ సృష్టి అంతట్లో దేవదూతలకు లేదు నెరవేర్చే భాగ్యము, బలవంతుడైనటువంటి సంసోనుకు లేదు నెరవేర్చే భాగ్యము, జ్ఞాని అయిన సొలొమోనుకు లేదు నెరవేర్చే భాగ్యము. పూర్తి చేయండి. దేవుని పిల్లరా, అలాగునే ధనవంతుడైనటువంటి లూకాసు వార్త 16వ అధ్యాయంలో ఉన్నటువంటి ఆ ధనవంతుడికి లేదు ఆ భాగ్యము, నాకు దొరికింది. ఎవరికి? ఆ తొట్టిలో పడుకున్నటువంటి ఆ శిశువుకు దొరికింది. ఇది నాకు దొరికింది కాబట్టి ఏం చేస్తున్నాడు ఆయన? పండగ చేసుకుంటున్నాడు, విందు చేస్తూ ఉన్నాడు, సంతోషిస్తూ ఉన్నారు. అందుకే పశువుల తొట్టిలో పండుకొని ఆడుకుంటున్నారు అన్నారు దైవజనులు. మూడవదిగా పరిశుద్ధాత్మ తండ్రికి విందు. ఇంతకీ విశ్వంలో ఎవరున్నారు? వీళ్ళందరూ ఉన్నారు, 13 మంది ఉంటారు. అర్థమవుతుందండి? పరిశుద్ధాత్మ తండ్రి అప్పటిదాకా ఎక్కడున్నారు? కుమారుడు అప్పటిదాకా ఎక్కడున్నారు? కుమారుడు తండ్రి పరిశుద్ధాత్మ తండ్రి ఏకమై ఉన్నారు అప్పటిదాకా. ఆ తరువాత ఇప్పుడు ఏం జరిగింది అని అంటే, పరిశుద్ధాత్మ తండ్రి గారికి పండగ అయింది. ఎందుకని? మానవుని యొక్క హృదయములోనికి వెళ్ళి మానవుని హృదయములో ఉన్నటువంటి అంధకారాన్ని తొలగించి మానవుని దేవుని రూపానికి మార్చేటువంటి భాగ్యము నాకు కలగబోతా ఉంది అని పరిశుద్ధాత్మ తండ్రి పండగ చేసుకున్నారు. లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 35వ వచనములో ఇంకొక మాట ఉంటుంది. అదేమిటి అంటే, పిల్లరా, పరిశుద్ధాత్మ వలన మరియా గర్భము ధరిస్తుంది అనేటువంటి మాట. నా ద్వారా, పూర్తి చేయండి, ఈ కార్యం జరిగింది. నా ద్వారా దేవుడు మానవుడిగా ఈ లోకానికి వచ్చారు. ఎంత పండగండి పరిశుద్ధాత్మ తండ్రి గారికి. ఆ తర్వాత యోహాను సువార్త 14వ అధ్యాయం 16వ వచనం ప్రకారము, పూర్తి చేయండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ మీదకి పంపిస్తానని కుమారుడు వాగ్దానం చేశారు కదా. మానవుని హృదయవాసి అయ్యేటువంటి భాగ్యము, మానవుని పూర్తి చేయండి మేఘమెక్కించేటువంటి భాగ్యము నాకు ఇన్ని వేల సంవత్సరాల తర్వాత దొరుకుతూ ఉంది అని పరిశుద్ధాత్మ తండ్రి గారికి సంతోషం. అందుకే దైవజనులు ఏం పాడారు 97వ పాటలో? నేనిక సిద్ధంబుగా లేనని తెలిసినది, గానన్ పరిశుద్ధాత్మయే నన్ను కడకు సిద్ధము చేసుకొనును. అర్థమవుతుందండి? ఎంత గొప్ప పండగ పరిశుద్ధాత్మ తండ్రి గారి, ఎంత గొప్ప విందు సంతోషం అనుభవించారు ఆయన. అవునా? అంతేగాని పరలోకములో ఉన్నటువంటి నేనేంటి ఇక్కడికి వచ్చి ఇట్లా చేయాల్సి వస్తుంది ఏంటి? కాదు సుమా. దేవుని పిల్లరా, గొప్ప విందును వారు అనుభవించారు. మూడవదిగా లూకా రాసిన సువార్త 2వ అధ్యాయము 9-10 వచనాల్లో ఉంటుంది, దేవదూత గారికి విందు. ఏంటి అంటే, గబ్రియేలు దేవదూత వచ్చి ఏం చేస్తున్నారు? లూకా సువార్త 2వ అధ్యాయము బహుశా 8వ వచనములోనేమో మరియ దగ్గరికి వచ్చి వార్త చెప్పారు. ఆ తరువాత రక్షకుడు పుట్టినటువంటి సందేశాన్ని ఏం చేస్తున్నారు? కాపర్లైనటువంటి వారికి తెలియజేస్తున్నారు. ఎందుకు అంత గొప్ప విందు? ఎవరికి? కాపర్లకు. లోకములో ఎవ్వరు, లోకములోనన్నా విశ్వములో ఎవ్వరూ చెప్పనటువంటి వార్త ఎవరు చెప్పారు? నేను చెప్పే భాగ్యము నాకు దొరికింది. ఇటు చూడండి, మీ ఇంటి పక్కన వాళ్ళకి కానీ, ఇంటి వెనక వాళ్ళకి కానీ, ఇంటి ముందు వాళ్ళకి కానీ యేసు ప్రభు వారి గూర్చి చెప్పేటువంటి భాగ్యం దొరికితే ఏమండి, అందరు చెప్పే మాట అవుద్ది. మరి ఎంత సంతోషం అవుద్ది? చెప్తే కదండి అన్నాడు, చూస్తే నేనేం చేయలేదు. అవునా? కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి. సంగతి ఏమిటి అంటే, దేవదూత గారికి ఎంత సంతోషం కలిగిందో. కనుక ఇదిగో అంత గొప్ప దేవుడు, అంత దేవుడు, పూర్తి చేయండి, ఎంత నరుడై వచ్చాడు, రండి చూడండి. బా, దేవుణ్ణి చూపించేటువంటి భాగ్యము నాకు కలిగింది అని ఈ దేవదూతలైనటువంటి వారు సంతోషించారు. అలాగే
లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 14వ వచనములో పరలోకపు సైన్య సమూహానికి సంతోషం కలిగింది. ఏంటి అంటే, పరలోకాన్ని ఖాళీ చేసి, దేవదాసయ్య గారు చెప్పిన మాట, పరలోకానికి సెలవు చీటీ పెట్టి బిలబిలా వచ్చేసారంట. ఎక్కడికి? పశువుల తొట్టి దగ్గరికి. అర్థమవుతుందా? ఎందుకో ఇన్ని లక్షల సంవత్సరాలుగా మేము పరలోకంలో ఉన్నాం, కానీ పూజ చేయండి అమ్మా, దేవుణ్ణి చూడలేకపోతున్నాం. 2 రెక్కలతో మా కళ్ళు కప్పుకొని దేవుణ్ణి స్తుతిస్తున్నాం, కానీ దేవుణ్ణి చూడలేకపోతున్నాం. దేవుణ్ణి చూసే భాగ్యం, మా కళ్ళతో చూసే భాగ్యం దొరికింది అని బా ఎంత గొప్ప డిన్నర్ చేసుకుని ఉంటారు. అవునా? అర్థమవుతుందా? కాబట్టి దేవుని పిల్లరా, ఆలోచన చేయడానికి ప్రయత్నం చేయండి. ఇలాగున పరలోకములో ఉన్నటువంటి సైన్య సమూహము విందును అనుభవిస్తూ ఉన్నట్లుగా, అనుభవించినట్లుగా మనం చూస్తూ ఉన్నటువంటి వారముగా ఉన్నాం. అందుకే విందు క్రిస్మస్ విశ్వమంతటన్. కొంచెం విశ్వము అనేటువంటి మాటను ఈ అనిలోకాలకు ఆపాదించి మీ ముందు పెడతా ఉన్నాను, అభ్యంతర పడకండి. మరి ఒకటిగా మనం చూసినప్పుడు పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారికి విందు. ఈ పాత నిబంధన కాలపు భక్తులైనటువంటి వారు ఇటు చూడండి, యేసు ప్రభు వారు శరీరముతో వచ్చినప్పుడు ఎక్కడున్నారు? ఎక్కడున్నారు? పాతాళ లోకములో ఉన్నటువంటి పరదైసులో ఉన్నారు. పాతాళ లోకములో ఉన్నటువంటి పరదైసులో, దాన్ని ఏమన్నారంటే చిన్న మోక్షము అన్నారు అయ్యగారు. కనుక మీ ముందేం చెప్పాను? పరలోకానికి సంతోషం, పాతాళ లోకానికి సంతోషం. అర్థమవుతుందండి? ఇప్పుడు పాతాళ లోకములో భాగమైనటువంటి పూర్తి చేయండి. ఆ పరదైసులో ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకని? ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనములో, త్వరగా రాసేసుకోండి, 9వ అధ్యాయం 26వ వచనములో, 12వ అధ్యాయం 3వ వచనములో, 49వ అధ్యాయం 10వ వచనములో, సంఖ్యాకాండ గ్రంథము 24వ అధ్యాయం 17వ వచనములో, ద్వితీయోపదేశకాండ గ్రంథము 18వ అధ్యాయం 18వ వచనములో, యెషయా గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము, 9, 6, 11, 1, 9, 2, అలాగే మీకా రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనములో ఈ వ్రాయబడినటువంటి సంగతులన్నీ కూడా పూర్తి చేయండి. నెరవేర్పు కొరకు ఎదురు చూస్తూ ఉన్నటువంటి వారు పరదైసులో ఉన్నటువంటి, అంటే దేవుని యందు విశ్వాసం ఉంచి ఎందరైతే పరదైసులోనికి వెళ్ళిపోయారో వారందరూ కూడా పూర్తి చేయండి. ఏం చేస్తున్నారు? విందు చేసుకుంటున్నారు, అంటే సంతోషిస్తూ ఉన్నారు. ఎందుకో చెప్పాలి మాట. పాతాళలోకపు పరదైసు ఇక కొద్ది రోజుల్లో 33.5 సంవత్సరాల్లో పూర్తి చేయండి. పరలోకపు పరదైసు అవుతుంది, అది వాళ్ళ సంతోషం. ఏంటండి? ఇప్పుడు మన క్రిస్మస్ ఏంటి? పంటికి పండగ, ఒంటికి పండగ. అయ్యో సరే. కనుక దేవుని యందు ప్రియ స్నేహితులారా గమనించండి, మనం చూస్తే ఈ పాత నిబంధన భక్తులైనటువంటి వారు అవ్వమ్మ గారి దగ్గర నుంచి ఏమండి, షేము గారు, అలాగే అబ్రహాము గారు, అలాగే యాకోబు గారు, యోధా గారు, ఇలాగున మనం ఆలోచన చేస్తే మలాకి వరకు ఉన్నటువంటి భక్తులైనటువంటి వాళ్ళందరూ కూడా ఆ వెయిటింగ్ రూమ్లో ఉండి దేని కొరకైతే ఎదురు చూస్తూ ఉన్నారో ఆ కార్యము జరిగింది. కాబట్టి వారందరికీ ఏంటి చెప్పండి? ఇది విందు. రైట్. కనుక సంతోషము కలిగించేటువంటి పరిస్థితి. 7వదిగా క్రొత్త నిబంధన కాలపు భక్తులైనటువంటి వారికి విందు. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? అప్పుడు భూలోకములో శరీరముతో ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు? దేవుడు మానవుడిగా ఈ లోకములో జన్మించినప్పుడు భూలోకములో శరీరముతో ఉన్నారు. వీరు సంతోషించారు.
మా భక్తి యొక్క ఫలాన్ని మేము చూసాం. భక్తి యొక్క ఫలం ఏంటి? దేవుణ్ణి చూచుట అనేటువంటి భాగ్యము మాకు దొరికింది అని ఏం చేశారంట? వర్ణాత చెప్పుకున్నారంట. రైట్. కనుక సంగతి ఏంటి అంటే, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 42వ వచనములో మరియమ్మ గారు విందు చేసుకుంది. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు అనేటువంటి గొప్ప ఆశీర్వాదము తాను అందుకున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగునే బాప్తిస్మిచ్చు యోహాను గారి యొక్క తల్లి అయినటువంటి ఎలిజబెత్ ఏం చేసింది? విందు చేసుకుంది. నా ప్రభు తల్లి నా దగ్గరకు వచ్చింది అని. గర్భములో ఉన్నటువంటి యోహాను గారు విందు చేసుకున్నాడు. ఈ మరియా ఎలిజబెత్తమ్మ దగ్గరికి వెళ్ళగానే, ఇదంతా 2వ అధ్యాయంలో ఉంటుంది, లూకాసు వార్త, ఇంటికి వెళ్ళి చదువుకోండి. గర్భములో ఉన్నటువంటి శిశువు గంతులు వేశారంట. దీన్ని గంతు క్రిస్మస్ అన్నారు. ఏం క్రిస్మస్? రైట్, సరేలేండి. మరి ఒకటిగా మనం చూస్తే లూకాసు వార్త 2వ అధ్యాయము 29వ వచనములో సుమియోను గారు విందు చేసుకున్నారు. ఎలాగా? 8వ దినమున దేవాలయములోనికి తీసుకొని వస్తే ఆయన్ను ఎత్తుకొని నాదా అని ఏం చేశారు? విందు చేసుకున్నారు, సంతోషించారు. నా భర్తను నేను ఎత్తుకునే భాగ్యం దొరికింది అని. ఇదే క్రిస్మస్ విందు. ఆ తర్వాత 37వ వచనము 38వ వచనము లూకాసు వార్త 2వ అధ్యాయములోనే అన్న పాత నిబంధన కాలమునకు సంబంధించినటువంటిది, క్రొత్త నిబంధన కాలము సంబంధించినటువంటి భక్తులు వీరు వృద్ధులు కనుక వీరు కూడా విందు చేసుకున్నారు. దేవుణ్ణి కొనియాడటాన్ని బట్టి సంతోషించారు. అలాగే లూకాసు వార్త 4వ అధ్యాయం 22వ వచనములో యోసేపు గారు యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబట్టాన్ని బట్టి, తండ్రి కాదు కానీ తండ్రిగా పిలువబట్టాన్ని బట్టి ఆయన విందు చేసుకున్నారు. అంటే క్రొత్త నిబంధన కాలపు భక్తులైనటువంటి వారికి విందు. ఇంకా చెప్పాలి అంటే చేపలు పట్టే వారికి విందు. ఏంటా విందు? మనుషులు పట్టే జాలర్లు అయ్యారు. అవునా? అయ్యో, కనుక ఈ సంగతి మనం ఎరుగుదుము. పరలోకములో సింహాసనాలు వారికి దొరికినట్లుగా మత్తయి 19:28లో మనం చూస్తాం. ప్రభు ఆ మాట చెప్పంగానే ఎంత పండగ చేసుకున్నారో వాళ్ళు. అవునా? రైట్. మరి ఒకటిగా మనం చూసినటువంటి వారముగా ఉన్నట్లయితే ఆది సంఘకాలపు భక్తులైనటువంటి వారికి విందు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 8వ వచనములో పౌలు గారు అంటారు, కడపట అకాలమందు పుట్టినటువంటి నాకును కనబడెను. కనుక ఆది సంఘకాలములో ఉన్నటువంటి వారు, ఇదిగో దేవుడు నా కోసం వచ్చారు గనుక నేను ఆయన శరీరములో భాగమయ్యేటువంటి స్థితి, అంటే సంఘములోనికి వచ్చేటువంటి ధన్యత దొరికింది అని దేన్ని బట్టి విందు చేసుకున్నారు? ఎవరు పుట్టినరోజును బట్టి, ఎవరు పుట్టాడని అనే ఏం ఉపయోగంలే. అర్థమవుతుందా? కనుక నా దేవుడు నా కొరకు నరుడుగా పుట్టాడు కనుక నాకు ఈ భాగ్యం దొరికింది అని వాళ్ళు ఏం చేశారు? విందు చేసుకున్నారు, అంతే, సంతోషించారు. నవీన సంఘకాలపు భక్తులైనటువంటి వారు డేవిడ్ లివింగ్స్టన్ గారు, అలాగున్నే ఆంబ్రోస్ గారు, ఇట్లాగున అనేక మంది నరమాంస భక్షకులైనటువంటి వారు, దొంగల ముఠా నాయకులైనటువంటి వారు దేవుణ్ణి ఎరిగి దేవుడు నా కోసం పుట్టారు కాబట్టి నేను దేవుణ్ణి తెలుసుకునే భాగ్యం నాకు దొరికింది అని విందు చేసుకున్నారు. సాధు సుందర్ సింగ్ గారు, సృష్టిని పూజించేటువంటి నాకు సృష్టికర్త దొరికాడు అని విందు చేసుకున్నారు. ఎప్పుడైనా చేశారా? కాబట్టి దేవుని యందు ప్రియ స్నేహితులారా గ్రహించండి. ఇక 11వదిగా 10వది అనుకుంటా, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనములో పశువులకు విందు. సృష్టికర్తను చూసే భాగ్యం మాకు దొరికింది అని. సత్రములో స్థలము లేనందున పశువుల పాకలో పడుకుండబెట్టారు కాబట్టి పశువులు ఏం చేసినాయి అంట? పండగ చేసుకున్నాయి, సంతోషించినాయి. ఎంత గొప్ప! అబ్బాబాబా, దేవుని చూసే భాగ్యం మాకు దొరికింది. కానీ పూర్తి చేయండి.
పూర్తి చేయట్లా. అడగకూడదు, బైబిల్ మిషన్ మందిరంలో ఉన్నటువంటి నాకు దొరుకుతుందా అని అడగకూడదు. ప్రశ్న వేసుకోవాలా వద్దా? చూసారా, అదే సంతోషం. మరి ఒకటిగా మనం చూస్తే పిల్లరా, 11వదిగా అన్యులకు విందు. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనముల్లో పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులైనటువంటి వారు అత్యానందభరితులయ్యారంట. అబ్బాబ్బాబ్బాబ్బా, ఏం చూసి? ఇంటిలో పడుకున్నటువంటి శిశువును చూసి. అర్థమవుతుందండి? రైట్. మరి ఒకటిగా నంబర్ ఏంటో మీరు వేసుకోండి. లూకాసు వార్త 2వ అధ్యాయం 16వ వచనములో కాపరులకు విందు. ఈ బ్యాచ్ అంతా ఎవరు? విశ్వమంతటిలో ఉన్నటువంటి వారు, భూలోక పాతాళలోకములో ఉన్నటువంటి వారు అందరికీ క్రిస్మస్ విందయింది. అది చెప్పడానికి పరిశుద్ధాత్మ తండ్రి గారు ప్రేరేపిస్తూ ఉన్నారు. కాబట్టి కాపర్లైనటువంటి వారికి విందు ఏంటి అంటే, ఆ తొట్టిలో పడుకున్నటువంటి శిశువుని చూసి వాళ్ళు సంతోషించారు. ఎంత గొప్ప విందు. చివరిగా రాకడ వధువునకు విందు. ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 7వ వచనములో, ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటే ఈ విందు చేసుకునే భాగ్యం దేన్ని బట్టి దొరికింది? మరి దీనికి ఒక చరణం అయ్యగారు రాస్తూ ఏమన్నారు? ఒక మాట ఎవరైనా తీస్తే 99వ పాట 4వ చరణం, అక్కడ ఏముంటుందంటే, మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియూ సిద్ధించెను. సారీ మొదటి రాక వచ్చునన్న పదము సిద్ధించెను, ఇదియూ సిద్ధించును అని ఏం చేసుకుంటుంది ఈరోజు పెళ్లి కుమార్తె? విందు చేసుకుంటుంది, సంతోషిస్తుంది. ఒకసారి వస్తానన్న ఆయన వచ్చాడు కాబట్టి మళ్ళీ వస్తానన్నాడు కదా, వస్తాడని సంతోషిస్తూ ఉంది. ఎవరా పెళ్లి కుమార్తె? బైబిల్ మిషను అనుభవము కలిగినటువంటి వధువు. అర్థమవుతుందండి? కనుక ఇలాగున విశ్వమంతటికి నీ విందు ఏం చెప్పండి? క్రిస్మస్. వాళ్ళు ఒకసారి పాడతారా? విందు క్రిస్మస్ విశ్వమంతటన్. కాబట్టి విశ్వమంతటికి కూడా క్రిస్మస్ విందయింది కనుక అటువంటి విందును బట్టి మనమును విందును ఆచరించి దేవునిని ఘనపరచవలసిన వారముగా ఉన్నాం. అట్టి ధన్యత దేవుడు మనలకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారాన్ని మా దయచేయండి. మా ఇళ్ళ అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రవేశ రక్తము జయము, ప్రవేశ రక్తము జయము, అపవాది క్రియలకు లయం. ప్రవేశ రక్తం సంపూర్ణ విజయము, అపవాది క్రియలకు అనంత నాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక. తండ్రైన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృపా, సహాయకుడైన పరిశుద్ధాత్మ తండ్రి గారి అన్యోన్య సహవాసము రాక వరకు మీ ఎల్లరకు తోడయ్యుండును గాక. ఆమేన్.